ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రమగారు, పతివ్రతల కథలు చాలా ఉన్నాయి మనకి. మనం కూడా కొన్ని డిస్కస్ చేసాము. చాలా రోజులు అయినట్లు అనిపిస్తోంది నాకు. మరి అలాంటిది ఏదైనా ఒకటి చెప్పుకుందామా? ఇప్పుడు మనం పతివ్రత కథలు చెప్పంగానే అమ్మాయిలందరూ మామూలుగానే మీరన్నీ మాంసకే చెప్తారు, అమ్మాయిలే బుద్ధిగా ఉండాలంటారని నా మీద ధ్వజం ఎత్తి పోట్లాడుతున్నారు. ఛానల్ లేదు కదండి, మన ఛానల్ అది. నేను ఎంతసేపు అలాగే అంటే మగపిల్లల్ని సపోర్ట్ చేస్తున్నట్టు ఆడపిల్లలకి అన్ని చెప్తున్నట్టు అబ్బో చాలా మంది అడుగుతుంటారు. ఇప్పుడు చెప్పబోయే మీరు అబ్బాయిల పేర్లు చెప్తారు కదా, అబ్బాయి అబ్బాయి అని. రమగారికి అబ్బాయి ఉన్నారు కాబట్టి అబ్బాయినే మెన్షన్ చేస్తారు. ఇది కూడా అంటారు. అంటే అది అలవాటు అయిపోయింది కదా. మామ్స్ మీరు ఎవరు కంగారు పడద్దండి, నాకు కూతురు ఉంది. సో నేను డెఫినెట్ గా అమ్మాయి మాట్లాడిస్తారు అమ్మగారిని. అదే ఇప్పుడు ఎలా అంటే మేము చాలా మంది సిస్టర్స్ కదా జయ. చివరి 4 లో మా నలుగురిలో ఒక్కక్కకి అమ్మాయి ఉంది. మిగిలిన ముగ్గురికి తలా ఒక 2 అబ్బాయిలే. ఈ బాయ్స్ ఎక్కువగా ఉంటాం. మా ఇంట్లో కూడా అంటే మా వారి వైపు కూడా అందరు మగపిల్లలే. చాలా లేట్ గా ఒక చిటిపాప అయ్యి మాకు. ఆడపిల్లల పేర్లు చెప్పడానికి కానీ ఆడపిల్లల బట్టలు కొనడానికి కానీ అవకాశం భగవంతుడు బాగా ఇవ్వాల. నాకు కొంచెం తక్కువ ఇచ్చాడు. నాకు చాలా అమ్మాయిలు ఇష్టం కానీ అలా ఇవ్వలేదు. మరి ఏం చేస్తాం, అందుకని ఇది అలవాటైపోయి వాడు అంటుంటాను నేను. ఎంతసేపు వాడని ఎందుకంటారు? ఒకవేళ అమ్మాయిని చూడండి, ఇంకోటి ఉంది. ఇప్పుడు వాడు మగవాడు అలా అనేస్తే బాగానే ఉంటుంది. అమ్మాయిని అది ఇది అంటే అమ్మాయిని అది ఇది అంటున్నారని ఏకవచన ప్రయోగం చేస్తున్నందుకు కూడా కష్టం వస్తుంటుంది. అంటే మనకి వినటానికి కూడా అంత అనిపించదు. డైరెక్ట్ గా పిలవటానికి అది ఇదని ముద్దుగా చెప్పుకుంటాం కానీ ఇట్లా మనం మాట్లాడేటప్పుడు అది ఇదని ఆ వర్డింగ్ అంత అనిపించదు రమ్మగారు. అవును, అంటే మీకు అలవాటు కాబట్టి అది ఇదని మాట్లాడగలుగుతాం. తెలియని పర్సన్ గురించి మనం మాట్లాడలేకపోతాం. అయితే ఇప్పుడు చెప్పే కదా, ఇప్పుడు మామూలుగా పతివ్రతల కథలు అంటే మనకి సీత, అనసూయ, సావిత్రి, అరుంధతి వీళ్ళందరినీ పతివ్రతల కథలు చెప్పుకోవాలి. మనం సుకన్య గురించి చెప్పాము. అదొక బెస్ట్ పతివ్రత కథగా నేను భావిస్తాను. చాలా మంచి కథ. ఇప్పుడు భర్తని వెనకాల వాడు ఎలా ఉన్నా మొగుడుతోటే ఉండాలి అనే భావన ఈ రోజుకి కుదరదు, ఈ రోజుల్లో కుదరదు. అయితే మనకి ఇంట్రెస్టింగ్ పతివ్రతల కథ ఒకటి చెప్తాను నేను. ఇది చాలా పాత కథ, చందమామ కథ. యాక్చువల్ గా ఈ మధ్య ఒక ఫ్రెండ్, సీత గారని నా ఫ్రెండ్, వాళ్ళ అత్తగారు ఏం పతివ్రతలమ్మా మీకు తెలుసా, భూలోకంలోనే పతివ్రతలు ఎక్కువ దేవుళ్ళ కంటేనండి ఒక కథ ఎప్పుడో చెప్పారు. ఓ 2-3 రోజుల క్రితం గుర్తొచ్చారు సీతగారు, అత్తగారు ఎందుకో గుర్తొచ్చి ఆవిడ చెప్పింది ఈ కథ నాకు గుర్తొచ్చింది అనమాట. బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ గా. మీరు పిల్లలకి చెప్తారో మీలో మీరే చెప్పుకుని నవ్వుకుంటారో మీ ఇష్టం. అయితే ఒకసారి ఒక పతివ్రతల సభ జరిగింది ఒకసారి స్వర్గంలో, దేవలోకంలో అన్నమాట. మన లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, మన ముగ్గురు. అక్కడి నుంచి శచీదేవి ఇంద్రుడి భార్య, అష్టదిక్పాలకుల భార్యలు అంతాను. అక్కడి నుంచి మన భూలోక పతివ్రతలుగా మనం భావించే సావిత్రి, తర్వాత ఏమో మన అనసూయ, అరుంధతి, ఇంకొక ఆవిడ ఎవరో ఉంది. అనసూయ, అరుంధతి, సావిత్రి కాకుండా భర్తను సతీ, సుమతి, ఇలా మొత్తం మనం చెప్పుకునే నానా రకాల అత్యద్భుతమైన పతివ్రత కథల్లో ఉన్న పతివ్రతామతలంతా చేరారు. నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అని ఒక లేడీస్ మీటింగ్ పెట్టుకుంది. మామూలుగా మనం లేడీస్ మీటింగ్ అంటే జనరల్ కిటీ పార్టీస్ లో కూడా ఏం చేస్తాం, మా ఇంట్లో మేము ఆ వంట చేస్తాం, ఇవన్నీ అది చాలా బాగా కుదిరింది, మా వాళ్ళంతా మెచ్చుకున్నారు ఒకటి. లేదా సీతగారు ఎవరో మా సీతగారు ఎంత బాగా చేశారో కూర, సీతగారు చేసిన పచ్చళ్ళు అదిరిపోతాయని ఒకళ్ళకి పట్టం కడతాం. మిగిలిన వాళ్ళంతా సీతగారు పడబో వాళ్ళ అత్తగారు వచ్చినప్పుడు భలే బాగా చేశారండి, సీతగారు పట్టు చీర కట్టుకున్నారు ఎంత బాగుందో అని మనం అంతా కలిసి ఒక ఆవిడకి పట్టం కడతాం. లేకపోతే ఎవరికి వాళ్ళం పట్టం కట్టుకుని మాట్లాడుకుంటాం. జనరల్ గా లేడీస్ మీటింగ్స్ లో జరిగేది ఇదే. మీరు ధ్వజం ఎత్తకండి అమ్మా నా మీద, సహజంగా జరిగేదే చెప్తున్నాను. ఎంత మిడిల్ క్లాస్ మొరాలిటీస్ లో ఉండే భాగాలు అనమాట ఇవన్నీ. మన గురించి మనం చెప్పుకుంటాం కదా. ఇవాళ టీవీలో చూసి ఒక పచ్చడి చేశాను, చాలా బాగా వచ్చింది. నువ్వు చెప్పిన పచ్చడి చేశాను, బాగా కుదిరిందని సాధారణంగా చెప్పం. టీవీలో చూశాను, యూట్యూబ్ లో చూశాను, అలాంటివి చెప్తాం. పుస్తకాలు మా చిన్నప్పుడు పుస్తకంలో ఉండేది. నేనైనా అంతే. మన ముందున్న మనిషిని మనం పొగడలేమండి, మన వెనక మనకి కనిపించని, మనకి దూరంగా ఉన్న వాళ్ళని సహజంగా వాళ్ళలో మనకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ పేరు జయ ఒప్పుకుంటుంది కాబట్టి అందరూ ఒప్పుకోవాల్సింది. సో ఇప్పుడు వీళ్ళంతా ఇలా డిస్కషన్ పెట్టుకున్నారు. కొంతమంది ఏమో పార్వతీదేవి గొప్ప అన్నారు, కొంతమంది శచీదేవి గొప్ప అన్నారు, కొంతమంది సతీ, సుమతి గొప్ప అన్నారు. వాదించుకున్నారు, ఏమి అవల, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టుకుని దీన్ని సాధించాలనుకున్నారు. వెరీ గుడ్. ఈ ఇళ్ళకి వెళ్ళిపోగానే సరస్వతీదేవి ఏమిటండి వీళ్ళు ఎవరు నన్ను గుర్తించరు, నేను ఎంత పతివ్రతం కాకపోతే మీ నాలుక మీద నన్ను పెట్టుకున్నారు అని సరస్వతీదేవి ఇంటికి వెళ్ళి భర్తకు చెప్పింది. లక్ష్మీదేవి ఏం చేసింది, ఆవిడ వెళ్ళి ఇంటికి వెళ్ళింది కదా ఆవిడ కూడా. వీళ్ళంతా పతివ్రతలా వాళ్ళ మొహమండి, నన్ను కాబట్టి మీరు చెస్ట్ లో హృదయంలో పెట్టుకున్నారు, ఎప్పుడు నిత్యం
నేను మీతోటే ఉంటా, నిత్యానపాయం నేను. నాకంటే పతివ్రత ఎవరుంటారు? వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్తున్నారు అందరూ నామినేషన్లకి. నాకేమీ నచ్చలేదండి, వీళ్ళందరూ ఏమిటి ఇలా ఉన్నారని. లక్ష్మీదేవి పార్వతీదేవి ఇంటికి వెళ్ళింది. ఆవిడ అంటుంది, నేను సగభాగాన్ని మీలో, శివుడు లేనిదే అసలు శివాగ్ని లేనిదే శివైనా పుట్టదు. అలాంటి సాక్షాత్ పరమశివుడిలో సగభాగాన్నైనా నేనుండగా మిగిలిన వాళ్ళంతా వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు సజెస్ట్ చేస్తున్నారు. ఏమీ నచ్చలేదు నాకు, ఏమిటో వీళ్ళ ధోరణి, ఆడాళ్ళు ఇలాగే ఉంటారని ఆడవాళ్ళ మీద తన ఉద్దేశాన్ని వెలిబుచ్చింది. ఇలా మాట్లాడుకున్నారు. అయితే నారదుడు త్రిలోక సంచారి కదా, ఆయన ఈ 3 ఇళ్లలోనూ విని ఇంకా ఇంద్రుడి ఇంటికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అందరిళ్ళకి వెళ్ళి చూశాడు. సతీ సుమతంది, మా ఆయనకి కుష్ఠరోగం వచ్చినా కూడా ఆయనకి ఎక్కడ వేసి దగ్గరికి తీసుకెళ్ళమంటే అక్కడికి బొట్లో కూర్చోబెట్టి తీసుకెళ్లాను. ఆయన అన్నం తింటుంటే ఆయన వేలు ఊడి కంచంలో పడిపోతే ఆ అన్నాన్ని అసహించుకోకుండా తిన్నాను, నాకంటే పతివ్రత ఎవరుంటుంది అంటుంది సుమతి. సావిత్రి అంటుంది, నేనేమో యమధర్మరాజు వెనకాల పడి ఆయన ఇంటి దాకా వెళ్ళి నా మొగుడు నేను లాక్కొచ్చుకున్నాను, నాకంటే పతివ్రతలు ఎవరండి అని సావిత్రి అంటుంది. అనసూయమ్మ గారు ఇంకోటి అంటుంది, త్రిమూర్తులు మా ఇంటికి వస్తే నా మానం పోకుండా నేను వాళ్ళని పసిపిల్లలను చేసి నగ్నంగా వడ్డించాను, నేను నాకంటే పతివ్రతలు ఎవరైనా ఉంటారా అని ఆవిడంటుంది. సరే వీళ్ళందరి దగ్గర విని ఆయన ఏం చెప్పాడంటే, నెక్స్ట్ మీటింగ్ పబ్లిక్ ఒపీనియన్ తీసుకుని నెక్స్ట్ మీటింగ్ లో వీళ్ళంతా కూడంగానే ఏం చెప్పాడంటే, మీరెవ్వరూ కాదమ్మా, మీకంటే అత్యద్భుతమైన పతివ్రత భూలోకంలో ఉంది, భూలోకంలో ఉన్నారు పతివ్రతలు అంటే వాళ్ళు అన్నాడు. అనేసరికి అందరికీ ఆశ్చర్యం, ఏమిటి ఏం భూలోకం, చచ్చిపోతారు వాళ్ళు, 100 ఏళ్ళు అయ్యేసరికి చచ్చిపోతారు, 100 కాకుండా కూడా పోతారు, కొంతమంది పురుట్లో పోతారు, కొంతమంది మధ్యలో పోతారు, హార్ట్ అటాక్లు బ్రెయిన్ అటాక్లు ఎన్ని అటాక్లు ఉన్నాయి, ఎక్కడో చోట పోతారు. వాళ్ళకి అంటే మోర్టాలిటీ ఉంది, అంటే మృత్యు ఉంది వాళ్ళకి, ఇమ్మోర్టల్స్ కాదు వాళ్ళు, అంటే శాశ్వతత్వం లేదు. వాళ్ళ ప్రత్యేకత ఏమిటంటే మీకు తెలీదు, భూలోకంలో బ్రహ్మాండమైన పతివ్రతలు ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆవిడ పేరు చెప్తాను, కావాలంటే కనుక్కోండి అన్నాడు. కనుక్కోమని ఫ్రమ్ అడ్రస్ చెప్పాడు. ఫలానా అడ్రస్ లో ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడ బ్రహ్మాండమైన పతివ్రత అని. వీళ్ళంతా ఆశ్చర్యపోయారు, ఇదేమిటి ఇన్నేసి చేసాము, ఇవన్నీ పోయినాయా, భూలోకంలో ఉన్న అదేవతో చిన్నపిల్ల ఉంటుంది, అదే అసలు దానికి ఏమొచ్చు, దానికి ఏం తెలుసు పతివ్రత్యం గురించి, కనుక్కోవాల్సిందే అనుకున్నారు. ఈ గుంపంతా పడి వెళ్తే ఆవిడ బెదిరిపోతుందేమో, అందుకని ఏమనుకున్నారు, అందరూ కలిసి ఒక రిప్రజెంటేటివ్ ని పంపించాలనుకున్నారు. వీళ్ళందరిలోకి పెద్ద ముత్తైదువు, ముగ్గురమ్మలకి మూలపటమైన పార్వతీదేవిని పట్టుకున్నారమ్మా, తమరెళ్ళి కనుక్కురండి ఏమిటి ఆవిడకున్న ప్రత్యేకత. నారదుడు నారదుడే చెప్పాడంటే ఏదో ఉందన్నమాట. సరే కనుక్కుంటాను, మీరందరూ స్థిమితంగా ఉండండి అని చెప్పింది. మర్నాడు వీడు చక్కగా ప్రాతకాల వ్యవహారాలన్నీ చూసుకుని ఆవిడ పెట్టాల్సిన భోజనాలు అవి ఉంటాయి, అన్నపూర్ణాదేవి కదా, పెట్టేసి వెళ్ళేసరికల్లా కొద్దిగా ఆవిడ వెళ్ళేసరికి చీకటి పడిపోయింది. వ్యవహారాలన్నీ తెముల్చుకుని వెళ్ళేసరికి తలుపు కొట్టింది. అదొక పూరి గుడిసె, చిన్న ఇల్లు, పూరని మరీ బుజ్జిది కాదు, మామూలు తాటాకులు ఇల్లు. తలుపు కొట్టేసరికల్లా ఎవరో అమ్మాయి లోపల నుంచి పలికింది. ఎవరమ్మా, ఎవరండి అంది. నేనమ్మా పార్వతీదేవిని తలుపు తీయమంది. అనేసరికల్లా, ఏమండి, అయ్యో మా ఆయన ఇంట్లో లేడండి, ఎవరైనా వస్తే తలుపు తీయద్దన్నాడు, పార్వతమ్మే వచ్చిందని అడిగి తలుపు తీనా అని అడగడానికి అనుజ్ఞ తీసుకోవడానికి ఏమో మా ఆయన ఇంట్లో లేడు, అమ్మ మీరు రేపు పని చేస్తారా, రేపు పొద్దున్నే రండి, ఈ రాత్రికి మా ఆయన ఇంటికి వచ్చాక పార్వతీదేవి వచ్చింది తలుపు తీయమంటావా అని అడుగుతాను, ఆయన తీయమంటే రేపు పొద్దున్న తీస్తానమ్మా, ఏమి అనుకోకుండా ఇంటికి వెళ్ళిపోవా నువ్వు అంది. పార్వతీదేవి, ఏమిటి నేను వస్తే మొగుడిని అడగాల వసిని అనుకుని, సరేలే ఏమిటో వీళ్ళ భూలోక నియమాలు మనకు తెలియదని ఆవిడ వెళ్ళిపోతే ఈవిడేం చేసింది, ఈ అమ్మాయి భర్తను అడిగింది, రేపు పార్వతీదేవి వచ్చింది సాయంకాలం తలుపు తీయమంటావా, రేపు పొద్దున వస్తానందంటే ఆ తీయి పార్వతీదేవిని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టి మంచినీళ్ళు అవి ఇవి మంచి మాట్లాడమని చెప్పాడు భర్త. ఆవిడ దేవత పైనుంచి వచ్చిందని తెలుసు. పార్వతీదేవి భర్త తలుపు తీయద్దన్నాడు, ఎవరైనా వస్తే తలుపు తీయద్దన్నాడు, అందుకని తీయలేదు. మర్నాడు పొద్దున పార్వతీదేవి బయలుదేరేసరికి ముందు ఈ కాలంలో వీళ్ళంతా మాట్లాడుకోవడం విన్నాడు కదా వినాయకుడు. విని ఆయన ఏమన్నాడు అంటే, అమ్మ నేను వస్తానే, ఆవిడెవరో చూస్తానన్నాడు. సరే ఈవిడేం చేసింది, పిల్లాడే కదా అని చెప్పి వినాయకుడిని వెంబడి పెట్టుకొచ్చి బయట నుంచి తలుపు కొడితే ఈ ఆవిడ తలుపు దగ్గరకు వచ్చి, అమ్మ ఎవరమ్మా అంటే, నేనమ్మా పార్వతీదేవిని, నేను మా అబ్బాయి వచ్చామనగా, మీ అబ్బాయి వచ్చాడా, అయ్యో మీరు ఒకరే వస్తారనుకుని మా ఆయన్ని అడిగానమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి కూడా వస్తే తలుపు తీయమంటాడో తీయద్దంటాడో తెలియదమ్మా, మీరేమనుకోకండి, రేపు మళ్ళీ రండి, మా ఆయన అడగకుండా తలుపు తీయలేనమ్మా అనేసరికి
ఏం చెయ్యాలో తెలియదు. నేను భారతీదేవిని, నేను వినాయకుడిని తెచ్చాను, తలుపు తీయటలేదు, దీని పాతివ్రత్యం మండిపోను అనుకుని ఆవిడ ఏం చేసింది, వీళ్ళని తీసుకుని వెళ్ళిపోయింది వెనక్కి. మూడో రోజు పొద్దున మళ్ళీ బయలుదేరింది. బయలుదేరేసరికి ఇప్పుడు ఆవిడ రిప్రజెంటేటివ్, అంటే మన దేవతలందరి దగ్గర నుంచి వస్తోంది. కనుక్కోవాలి విషయం, కనుక్కుని చెప్పకపోతే వాళ్ళు ఒప్పుకోరు, మరి మిగిలిన వాళ్ళంతా అడుగుతారు కదా. అది కూడా రాదా నీకు అనరు. సరే కుమారస్వామి వస్తానని సరదా పడ్డాడు, కానీ బాబు నిన్న వాడిని తీసుకెళ్ళినందుకే పోయిందిరా ప్రోగ్రాము, నువ్వు రాబోక నాయన, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను అని ఈవిడ బయలుదేరి వెళ్ళింది. ఒక్కతే వెళ్ళి మరి ఏం చేస్తుంది, ఆవిడ ఒప్పుకోలేదు కదా. మూడో రోజు వెళ్ళంగానే ఈ అమ్మాయి తలుపు తీసింది. ఆవిడ అమ్మాయి ఏం కాదు, ఒక 30-32 ఏళ్ల స్త్రీ, ప్రౌఢ. అక్కడి నుంచి అమ్మ నీ పేరేమిటంటే, నా పేరు గౌరమ్మ. మామూలుగా ఊళ్ళల్లో గౌరి పేరుని గవిరి, గైరమ్మ అలా పిలుస్తారు. గౌరమ్మ, గవరయ్య పేర్లు కూడా ఉంటాయి. నా ఫేవరెట్ పేరు గౌరి. నాకు అమ్మాయి పుడితే నేను ఆ పేరు పెట్టుకునేది, నాకు ఎంతో ఇష్టం. అయితే ఈ గౌరమ్మ నీ ఏం పేరు, ఏం చేస్తావమ్మా నువ్వు? ఏం చేస్తావు? నేనేం చేయనండి, మా ఆయనకి, మాకు బరువులు ఎత్తే కూలివాడు, కూలి పని చేస్తాడు మా ఆయన. మాకు చిన్న చెలక ఉందంటే, చిన్న పొలం ఉంది, పొలం పని అది చేసుకుంటాము అంది. ఇల్లు చూస్తే ఇల్లు చక్కగా శుభ్రంగా ఉంది, చిన్న పాక, చాలా శుభ్రంగా ఉంది. భారతీదేవి 4 పక్కల చూసింది. ఇల్లు చక్కగా ఉంది, శుభ్రంగా ఉంది, ఉన్నంతలో కుదురుగా మట్టసంగా ఉంది, ఇల్లు బాగుంది. సరే బుద్ధిమంతురాల్లాగా కనపడుతుంది అమ్మాయి, భర్త మాట బాగా వింటుంది. చూస్తుంటే 4-5 ఏర్పాట్లు కనపడ్డాయి. ఏమిటి, ఓ చోట చిన్న మంచం వేసి చక్కగా దాని మీద మెత్తటి బొంత ఒకటి పరిచింది. ఒకటి అక్కడి నుంచి లోపలికి రాగానే ఒక ముక్కాలు పీట ఒకటి ఉంది, ఓ పీట వేసింది, ఓ పీట, ఓ మంచం. అక్కడి నుంచి రెండో పక్కన పెనమేమో పొయ్యి వెలిగించి దాని మీద పెనము, పక్కన అట్ల పిండి గిన్నె కనపడ్డాయి. పక్కన ఇంకో కుండ, అక్కడి నుంచి పళ్ళెము సామాన్లు కనపడ్డాయి. ఇంకా ఒక మూలకి చిలక్కొయ్యి ఉంది, చిలక్కొయ్యికి ఒక తాడు వేలాడుతుంది అనమాట. ఒక చిన్న చెర్నాకోల్ లాంటి సాధనము ఉన్నాయి. ఈ సామాన్లన్నీ చూసి, అమ్మ ఇవేంటి, ఇవన్నీ ఉన్నాయి మీ ఇంట్లో అని అడిగింది. అడిగితే, మా ఆయన చాలా పనిచేసి వస్తాడు కదండి అమ్మగారు, ఆయన పనిచేసి వచ్చాక అలసిపోయి వచ్చి కూర్చుంటానంటాడో పడుకుంటానంటాడో. కూర్చుంటే కూర్చోడానికి ముక్కాలు పెట్టేసి ఉంచుతానండి, ఒకవేళ పడుకుంటానన్నాడు అనుకోండి, బొంతేసి పక్క రెడీగా ఉంటే పడుకుంటాడు కదా రాగానే. కాస్త బాగుంది. మరి కుండ ఉంది, ఇప్పుడు కుండ అంటే అది అన్నపు కుండ అని తెలుస్తుంది, మళ్ళీ అట్లపైన ఎందుకు పెట్టేవని. కాదమ్మా, ఒకవేళ అన్నం తింటాను అన్నాడు అనుకోండి, సాయంకాలం అయిపోతుంది కదా, అన్నం తింటానంటే తర్వాణి కుండలో అన్నం ఉంది, అన్నం పెడతా. ఒకవేళ కాదు, వేడివేడిగా అట్లు పోసుకుని తిందాం అన్నాడు అనుకోండి, అప్పటికప్పుడు పప్పు రుబ్బితే అప్పటికప్పుడు పొయ్యి వెలిగిస్తానంటే ఆలస్యం అయిపోదు, మా ఆయన కోపం రాదు. అందుకని మా ఆయన వచ్చే టైంకి పెనం వెలిగించి రెడీగా పెట్టుకుంటానండి. బాగానే ఉంది. అంటే పడుకోవడానికి కూర్చోడానికి సాధనాలు ఉన్నాయి, తిండికి 2-3 సాధనాలు పెట్టింది. చిన్న ఇల్లు, వాళ్ళ ఇంట్లో ఏముంటాయి. మరి ఇదేమిటమ్మా, ఇక్కడ తాడు, ఇక్కడ చెర్నాకోలు ఉన్నాయి, వీటితో ఏం చేస్తారంటే, అదేనండి మా ఆయనకి అప్పుడప్పుడు కోపం వస్తుంది, అప్పుడు ఆయనకి నన్ను కట్టేసి కొట్టడం అలవాటు. నువ్వు సరిగ్గానే విన్నావు, కట్టేసి కొట్టడం అలవాటు. అప్పుడు ఆయన కోపం వచ్చాక ఆయన తాడు కోసం, వాటి కోసం ఎక్కడ వెతుక్కుంటాడు. అందుకని ఏం చేస్తాను, ఈ తాడు రెడీగా పెడతాను, తాడేసి నన్ను ఈ గుంజ కట్టేస్తాడు. ఆ చెర్నాకోలు తీసి 2 దెబ్బలు కొడతాడండి. ఆయన కోపం తీరాక ఆయన పడుకుంటాడు. మెల్లిగా ఎప్పుడో ఆయన కోపం తీరలేచాక కట్లిపితే అప్పుడు అన్నం పెడతానండి. ఇలాగ అలవాటండి అని. పార్వతీదేవి నిర్కాంతిపోయింది. ఇది పాతివ్రత్యం. మనము మిగిలినవన్నీ చూస్తున్నాం, అంతేగాని భర్తకి కోపం వస్తే నన్ను కొట్టడానికి ఏర్పాట్లు కూడా మనం ఎవరైనా చేయటం లేదు. ఇది నిజంగా మహాపతివ్రతే అనుకుని, అమ్మాయి చాలా సంతోషం అమ్మా, నీలాంటి బుద్ధిమంతురాల్ని కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎంతో బాగుంది, చాలా బాగుందమ్మా, నేను వెళ్ళొస్తానని ఆవిడ అమ్మాయి బొట్టు పెడితే చక్కగా బొట్టు పెట్టించుకుని 2 అక్షంతలు వేసి ఆశీర్వదించి చల్లగా వర్ధిల్లు కలకాలం అని చెప్పి పార్వతీదేవి ఇంటికి వచ్చేసి, ఇంటికి వచ్చాక అందరినీ పిలిచి చెప్పింది అనమాట. పాతివ్రత్యం అంటుంటే మనం అనుకునేదే పాతివ్రత్యం కాదు, పాతివ్రత్యంలో లెవెల్స్ ఉన్నాయి. ఎవరి పాతివ్రత్యం వాళ్ళది, నాదొకటి నీది ఇంకోటి. నేను ఇలా ఉన్నాను కాబట్టి ఇదే గ్రేట్ అని మనం అనుకోవడానికి వీల్లేదు. ఎవరి లెవెల్ ఆఫ్ పాతివ్రత్యాలు వాళ్ళకు ఉంటాయి. ఒకళ్ళు భర్తలకు ఇష్టమైన ఆహారం ఉండేవాళ్ళు, వాళ్ళ పాతివ్రత్యం అది. భర్తకి నచ్చినట్టుగా తయారయ్యే వాళ్ళు ఒక రకం. ఓకే, ఆయనకి ఏది ఇష్టమో అదే చేయాలనుకునే వాళ్ళు కొంతమంది. ఇంకొంతమంది ఉంటారు ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తూ ఆయన వెనకాలే ఉండేవాళ్ళు ఇంకొంతమంది, ఆదర్శపత్రులు. కాబట్టి పాతివ్రత్యానికి లెవెల్స్ తేడాయే గాని ఎవలాగైనా ఉండొచ్చు. దీన్నే పాతివ్రత్యం అంటారు, దీన్ని అనరు అని అనడానికి వీల్లేదు. కాబట్టి భూలోక పాతివ్రత్యం మహాద్భుతమైన పాతివ్రత్యం అని అందరికీ చెప్పిందట. ఆ తర్వాత వీళ్ళు ఈ మీటింగ్లు పెట్టి నేను గ్రేట్ అని చెప్పకూడదు, ఎవడ గ్రేట్ వాడితేనని అక్కడి నుంచి ఆ ఏజెండా మానేశారనమాట అమ్మవార్లందరూ.
దీని మీద మాట్లాడకూడదు, ఇవన్నీ మాట్లాడుకోవడానికి సంగతులు. ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది జీవితంలో ఎప్పుడు రాసి పెట్టి ఉండదు. మనదే కరెక్ట్ అనుకోవటానికి లేదు, అనుకోవడానికి వీల్లేదు. మనతో ఉన్న వాళ్ళకి ఏం కావాలో అది మనం చేయగలుగుతామా లేదా అనేదే టాస్క్, టఫ్, అంతే. పాతివ్రత్యం నేను అనుకునేది కాదు, అవతల వాడు అనుకునేది. అది ఎప్పటికీ మీట్ అవ్వలేం మనం. కన్క్లూజన్ సరిగ్గా అర్థం చేసుకోండి. ఎప్పటికీ అవతల వాళ్ళకి కావలసినట్టుగా చేయడం ఎవరి వల్ల కాదు. ఆడవాళ్ళని భర్తలు సాటిస్ఫై చేయలేరు అన్ని విషయాల్లో, కొన్ని చేస్తే కొన్ని చేయలేకపోతారు. అలాగే మగవాళ్ళని భర్తల్ని కూడా వాళ్ళకి బాగా నచ్చేలాగా ఉండటం మన వల్ల కాదు, కొన్ని చేయగలుగుతాం. కాబట్టి మనకి ఏది దొరికిందో దాని మీద సంతోషించాలి. చిన్న పిట్ట కథ దీంతో పాటు చెప్తాను, మీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఉద్దాలకుడు అని ఒక శిష్యుడు ఒక మహాగురువు గారికి. అయితే ఈ ఉద్దాలకుడు ఏంటంటే భార్య అసలు మాట వినేది కాదు. వీడి అదృష్టం అంటే ఏంటంటే వీడి గురువు గారి భార్య కూడా అసలు మాట వినేది కాదు. ఆయన ఎప్పటికప్పుడు ఆ భార్యతో పడలేక ఒరే పెళ్లిళ్ళు చేసుకోకుండా అని చెప్పేవాడు వాళ్ళ గురువు గారు. చెప్పేవాడు కానీ ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఏదో సంసారం నడుస్తూ ఉండేది. ఓసారి ఏమైందంటే ఈ శిష్యులందరికీ చెప్పేవాడు కానీ ఎవరు దాని వాళ్ళు వీళ్ళకే లేక పెద్దవాళ్ళు బలవంతమో వీడికే సరదా పుడుతుందో పెళ్లిళ్ళు చేసేసుకుంటారు. ఈయన ఏం చేశాడంటే పెళ్ళంతో విసిపోయి గురువు గారు దేశ సంచారానికి వెళ్ళేసరికల్లా ఆ దేశ సంచారానికి వెళ్ళినప్పుడు ఈ ఉద్దాలకుడు ఇంటికి వచ్చాడు. వస్తే గురువు గారు వస్తున్నట్టు వార్త వచ్చి ఉద్దాలకుడు అడిగాడు భార్యని, ఏమే నీ పుణ్యం ఉంటుంది, మా గురువు గారు వస్తున్నారు, అసలే ఆయన భార్యతోటి పడలేక దేశాటానికి బయలుదేరాడు, ఏమీ గొడవ పెట్టుకోవద్దు దయచేసి, మా గురువు గారు ఉన్నంతసేపు ఈ 4 రోజులు ఈ ఒక్క రోజు నాలుగు ఇక్కడ ఒకటే రోజు ఒక పూట భోజనం చేసి వెళ్ళిపోతారు, సాయంకాలం చల్లబడ్డాక పంపించేస్తా, ఆయన ఉన్నంతసేపు నేను ఏమైనా అంటే నువ్వేం పట్టించుకోకుండా ఉండాలి ప్లీజ్ అన్నాడు. సరే ఆవిడేమంది, సరే 100 వరకు ఓకే, 100 తిట్లు నువ్వు తిట్టినా నేనేమను, 100 దాటేవో ఒప్పుకోను. ఈయనకి దొరికిందే ఛాన్స్ అనుకున్నాడు, తాట తీసేస్తానని చెప్పింది. ఈయన సరేనన్నాడు. అక్కడి నుంచి ఈయన రాగానే గురువు గారికి కయ్యమే నీ మొహమంట నీళ్ళు తీసుకురా అన్నాడు, తెచ్చింది. నీ దుంపదగా నీకు అది కూడా రాదేంటి అన్నాడు. ఇలాంటి తిట్లు నేను మంచి తిట్లు తిడుతున్నాను, నాకు అవే వచ్చు, బోలెడన్ని లకార మకార ప్రయోగాలతోటి మొత్తానికి కాబట్టి నానా తిట్లు తిడుతూ భార్యని తను ఎంత కంట్రోల్లో పెట్టాడో గురువు గారికి చూపించాడు ఉద్దాలకుడు. ఒక్క రోజులో ఒక్క పూటలో పొద్దునే వచ్చారు, పొద్దునే కాలకృత్యాలు తీసుకున్నారు, నదికి వెళ్ళారు, కాళ్ళు కడుక్కున్నారు, ఇంకేదో చేశారు, భోజనాన్ని కూర్చుంటే అది తేవే నీ మొహమండ అన్నాడు, ఇది తీసుకురావే నీ మొహమండ అన్నాడు, అది కూడా రాదా మీ అమ్మా నాన్న ఎలా పెంచారే అన్నాడు. ఈయన పాపం సంవత్సరాల తరబడి తిట్టదలుచుకున్న తిట్లన్నీ లోపల దాచుకున్నవన్నీ మొత్తానికి వెలుగులాగా బయటికి తెచ్చేసాడు, అయిపోయింది. సరే ఆవిడ పులుసు వడ్డించడానికి రాచిప్ప పట్టుకొచ్చింది, రాచిప్ప కాదు కొండే తెచ్చింది, పులుసు కుండ తెచ్చింది. చివరికి ఆవిడ ఈయన తిడతానని చెప్పాడు కదా, పొద్దు నుంచి ఆవిడ ఒక 100 చింతపిక్కలు లెక్క పెట్టి ఒక కుండలో పోసుకుంది. ఏం చేస్తోంది, ఒక్కోటి తీసి పక్కన పెడుతోంది. తిట్టినప్పుడల్లా ఒక గింజ తీసి బయట మంచి ఇంటెలిజెంట్. వేగా ఏమైంది, ఈ కుండ ఖాళీ అయింది, ఈ చింతపిక్కల గిన్నె ఖాళీ అయిపోయింది. అప్పుడే ఆవిడ పులుసు గిన్నె పుచ్చుకొని వచ్చింది. గిన్నె పుచ్చుకు రాగానే పులుసు అప్పట్లో ఉంది మట్టి కుండలతో వంట చేసుకునేవాళ్ళు, కుండ పగిలిపోతే కొత్త కుండ కొనుక్కోవటమే. ఈ కుండ భాండం పట్టుకొచ్చింది. పట్టుకొచ్చేసరికి ఈయన అన్నాడు, ఒక మొహందానా పులుసు వడ్డించు అన్నాడు. అనగానే ఆవిడ ఏం చేసింది, ధాడ్మని ఈ పులుసు గిన్నె ఎత్తి నెత్తి మీద కొట్టింది. మొగుడు 100 దాటిపోయింది, నేను చెప్పాను నీకు 100 అయిపోయిందండి. అనగానే గురువు గారు నిర్ఘాంతపోయాడు, ఉద్దాలకుడి పైన అయ్యేపోయింది. ఉద్దన పని చేసేది ఉద్దాలకుడికి వెళ్ళాం అనమాట. ఆవిడ పేరే అది. అక్కడి నుంచి కొట్టేసరికల్లా గురువు గారు లేదు, భోజనం లేదు, ఎట్లా కొట్లా ఉన్నది ఏదో తిన్నారు. ఆయన చావుదేవుడు బతుకు తీయడానికి గబగబా బయటకు వచ్చేసాడు. ఎట్లా కొట్లా ఆ భోజనం కాస్త ఫినిష్ చేసుకుని వచ్చాక వరే నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు. అదేంటి గురుగారు దేశాటనికి వెళ్తానన్నారు, ఏదో నా భార్యతో పడలేకపోయినా ఇలా జరిగిందండి, 100 తిట్లు అన్నాను, ఉద్రేకం ఉంచుకోలేక తిట్టానండి అన్నాడు. అనేసరికల్లా ఆయన అన్నాడు, ఇంకెందుకురా దేశాటన, మీ అమ్మగారు చాలా మంచిదిరా, ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది ఆవిడకి ఎంత కోపం వచ్చినా కుండ పగలగొట్టేది కానీ ఒక్కనాడు నన్ను ఎత్తిన కొట్టలేదురా, మానవరాలు బంగారు తల్లిరా. ఎంత మంచిది గురువమ్మ గారు, చాలా మంచిది. కుండ పగలగొట్టేది కానీ విసిరేసేది, అంతేగాని నా నెత్తి మీద కొట్టలేదు. చూడు ఇప్పుడు గురువు గారు పెద్దవాడు అన్నం తింటున్నాడని లేదే నీ పెళ్ళానికి, నీ నెత్తి మీద కొట్టిందా, నీ నెత్తి మీద ఆగిందా, కుండ పెంకు నాకు తగిలింది, సగం పులుసు నా మీద పడింది, అన్నం అధ్వాన్నం అయిపోయింది,
ఏదో పెద్దవాడిని భోజనానికి పిలిచాం, కనీసం బయట నుంచి వచ్చిన అతిథికి అన్నం పెడదామని ఇంకితం లేదురా నీ పెళ్ళానికి. దీనికంటే మా ఆవిడ చాలా మంచిది, పాపం ఏం చేస్తుందో తిట్టడానికి కొట్టడానికి మనిషి లేక ఎంత అవస్థపడుతుందో, నేను వెళ్ళిపోతాను రా అని గురుగారి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాతివ్రత్యం లెవెల్స్ చూసారు ఎలా మారిపోయినాయి. ఆవిడ గిన్నెలు విసిరేస్తుంది, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాడు ఈయన. ఈవిడ ఏకంగా నెత్తి మీదే పగల కొట్టేస్తుంది. కాబట్టి ఏది బెటర్మెంట్ ఇవి ఆలోచించుకుని ఇప్పుడు ఈ కథని తల్లులు చక్కగా శ్రద్ధగా వినండి అమ్మా, బాగా అర్థం చేసుకోండి. ఈ 2 కథల్ని మీరు హస్బెండ్స్ కి చెప్పాలి. ఇప్పటిదాకా పిల్లలకి చెప్పే కథలే చెప్పాం. అవునండి. ఫస్ట్ టైం భర్తలకు చెప్పవలసిన కథలు నెంబర్ 1 శ్రీకారం చుట్టాం ఇవాళ. నేను ఎప్పుడైతే ఆన్ ఎయిర్ అవుతుందో ఫస్ట్ ప్రకాష్ కి చూపించాను. నేను మా వారు వింటూనే ఉంటారు ఈ కథ, నేను చెప్తూనే ఉంటాను. మీకు అది చెయ్యక కదా నేను ఎంత మంచిదాన్ని మీకు అర్థం కావటం లేదని చెప్తుంటాను అప్పుడప్పుడు. చాలా బాగుందండి. ఈ 2 కథలు గుర్తుపెట్టుకోవాలి, వీటిని అవసరమైనప్పుడు వాడుతూ ఉండాలి జాగ్రత్తగా. మళ్ళీ మోతాదు మించకూడదు. నాకు మాత్రం చెడ్డ పేరు తేకూడదమ్మా. మీరు రమ్మగారు చెప్పారని చూపించదా? నా పేరు చెప్పకూడదు. రమ్మగారు మాకు ముందే చెప్పారని మాత్రం నన్ను చెడ్డ చేయొద్దు. నేను బంగారు తల్లినే మా ఇంట్లో. ఇబ్బంది పెడతారు కొంతమంది. అలాంటప్పుడు దీన్ని వాడుకోండి. ఈ 2 కథలు పూర్తిగా అమ్మాయిల కోసం, అంటే తల్లుల కోసం అని చెప్పడం లేదు, అమ్మాయిల కోసం. ఓకే, సూపర్ రమ్మగారు, చాలా బాగుంది. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. ఏం ఎండింగ్ కూడా రావట్లేదు, నాకు నవ్వు వచ్చేస్తుంది.